మనం ఈరోజు ఈ లీఫ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఓకేనా? ఫస్ట్ మనము యాన్ తీసుకోండి. యాన్ తీసుకొని బేసిక్ చైన్ వేయాలి. బేసిక్ చైన్ 9 చైన్స్ వేయాలి. ఓకేనా? అండ్ యాన్ తీసుకొని ఓన్లీ 9 చైన్స్ వేయాలి ఫస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చైన్స్ వేసుకున్నాము. తర్వాత మనము ఈ చైన్ని వదిలేసి సెకండ్ చైన్ నుండి స్టిచ్చెస్ని మనం చేస్తాము. ఓకేనా? ఫస్ట్ చైన్ వదిలేసేయాలి. ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి సింగిల్ స్టిచ్ మేక్ చేయాలి. ఓకేనా? సింగిల్ క్రోషియా మేక్ చేయాలి. తర్వాత యాన్ ఓవర్ చేసి హాఫ్ క్రోషియా మేక్ చేయాలి సెకండ్ చైన్లో. ఓకేనా? హాఫ్ క్రోషియా మేక్ చేయాలి. మళ్ళీ యాన్ ఓవర్ చేసుకొని తర్వాత చైన్లో డబుల్ క్రోషియా మేక్ చేయాలి. ఓకేనా? తర్వాత చైన్లో డబుల్ క్రోషియానే మేక్ చేయాలి. తర్వాత చైన్లో కూడా డబుల్ క్రోషియానే మేక్ చేస్తాము. ఓకే, ఇలాగ 3 డబుల్ క్రోషియా చేశాను. అండ్ ఇంకొక డబుల్ క్రోషియా మేక్ చేయాలి. ఇలాగా 4 మేక్ చేస్తాము. ఓకేనా? ఎగ్జాక్ట్గా. ఓకే, తర్వాత ఇంకా 2 చైన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ యాన్ ఓవర్ చేసి హాఫ్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా? తర్వాత ఈ లాస్ట్ టెయిల్ దగ్గర ఉన్న చైన్లో సింగిల్ క్రోషియా 3 టైమ్స్ మేక్ చేస్తాము. 1 సింగిల్ క్రోషియా అండ్ సింగిల్ క్రోషియా 3 టైమ్స్ చేస్తాము. ఓకే, తర్వాత లీఫ్కి మనము ఈ సైడ్ ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ ఇక్కడ స్టిచ్ చేసుకుంటాము. ఓకే, హ్యాండ్ ఓవర్ చేసుకొని హాఫ్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఈ చైన్లో హాఫ్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకే, టెయిల్ యాన్ని కూడా కలిపి ఇలాగ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేయండి మనకి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా. ఓకే, సేమ్ మనము ఇటువైపు ఎలా మేక్ చేసామో మళ్ళీ ఇటువైపు కూడా అలాగే మేక్ చేస్తాము. ఓకేనా? డబుల్ క్రోషియా 4 టైమ్స్ మేక్ చేస్తాము. ఓకే, తర్వాత హాఫ్ క్రోషియా హ్యాండ్ ఓవర్ చేసుకొని హాఫ్ క్రోషియా చేస్తాము. అండ్ తర్వాత సింగిల్ క్రోషియా. ఓకేనా? లీఫ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చైన్ ఉంది కదా, చైన్లోకి స్లిప్ స్టిచ్ వేసేసి కట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఈ టెయిల్ యాన్ ఉంది కదా, టెయిల్ యాన్ని కట్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇలాగ లీఫ్ని మేక్ చేసుకుంటాము. ఇలాగ మనము ఎన్ని లీవ్స్ అయినా మేక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి బేసిక్ లీఫ్ అన్నమాట ఇది.